నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. పంటలకు నీరు సక్రమంగా సరఫరా అయ్యేందుకు పంట కాలువలను శుభ్రం చేయిస్తున్నామని, పర్మనెంట్గా రివీటింగ్కు ప్రతిపాదనలు పంపిస్తున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్లో ఉన్న నాయుడు కాల్వ క్లీనింగ్ పనులను ఎమ్మెల్యే వరప్రసాద్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ, పంట కాలువలు శుభ్రంగా ఉంటేనే నీటిపారుదల సక్రమంగా జరుగుతుందని, గతంలో 2 సార్లు నాయుడు కాలువను శుభ్రం చేయించామని అన్నారు. మరలా మట్టి పేరుకుపోయిందని, రాబోయే వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని శుభ్రం చేయిస్తున్నామని, నాయుడు కాలువకు పర్మనెంట్గా రివీటింగ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఇరిగేషన్ ఈ సురేష్ బాబు, నాయకులు బత్తిని విజయ్ కుమార్, వెంకటరమణయ్య పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో దశాబ్దాలుగా ఉన్న పనులన్నీ కూడా మేము పూర్తి చేయడం జరిగింది. అది కూరగాయల మార్కెట్ దగ్గర నుంచి రైతు బజార్ కానివ్వండి, అలాగే హాస్పిటల్ బిల్డింగ్ కానివ్వండి, టీటీడీ బిల్డింగ్ కానివ్వండి, వైఎస్ఆర్ ఆర్గానిక్ కానివ్వండి, రాజా వీధి కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో పనులు చేశాము. దాంతోపాటు గూడూరు మధ్య మాకు తాగునీరు కానివ్వండి, లేదా ఆ వేస్ట్ వాటర్ కానివ్వండి, గూడూరు మొత్తం నుంచి కూడా మాకు నాయుడు కాలువ ద్వారా వస్తుంది. నాయుడు కాలువ ఒక ముఖ్య పని ఉద్దేశం ఏంటంటే, తెలుగు గంగా నీరు కూడా ఇక్కడికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చక్కగా వర్షాలు పడుతున్నాయి కనుక ఆ తెలుగు గంగా నీరు ఆవశ్యకత తెలియలేదు. నేను 19లో మన 14 నుంచి 19లో ఎంపీగా ఉన్నప్పుడు ఈ నాయుడు కాలువ, దూడల కాలువ అన్నది పిచ్చుకలు దగ్గర నుంచి కూడా మన గూడూరు చెరువు వరకు వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పంట కాలువగా మారి దూడల కాలువగా మారిపోయి అది చివరి వరకు వెళ్ళిపోతుంది. అధికారులకి, వచ్చిన ప్రజలందరికీ నమస్కారం. నేను దాదాపు 40 ఏళ్ల క్రితం ఈ యొక్క కాలువను చూశాను. నేను ఆ రోజు పరిస్థితి ఎట్లుందంటే, నీళ్లు పారుతూ ఉన్నాయి, మంచి స్వచ్ఛమైన నీరు పారే పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. కానీ ఈరోజు చూస్తే ఎంత దుర్గంధపూరితంగా ఉందో ఇంకా చాలా చింతించాల్సిన విషయం. ముఖ్యంగా ఈరోజు ఎమ్మెల్యే గారు ఈ యొక్క కాలువ మీద శ్రద్ధ తీసుకొని కాంట్రాక్టర్ గారితో, అధికారులతో సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ముఖ్యంగా ఈ సీజను అంటువ్యాధులకి ఎక్కువ అవకాశం ఉండే సీజన్ ఇది. ఈ పరిస్థితుల్లో ఈ అంటువ్యాధులు ప్రబలకుండా ఈ యొక్క ఆలోచన చేసిన ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తున్నా. ముఖ్యంగా ఆయన రోజు ఏదో కార్యక్రమం చేయాలా, అభివృద్ధి కొరకు ఏదో విధంగా మనం ముందుకు రావాలనే తలంపు కలిగిన మన గూడూరు ట్యాంకు నీరు వచ్చే విధానమైన నాయుడు కాలువ, దూడల కాలువలు క్లీన్ చేయడానికి ఎమ్మెల్యే గారు వంతు సహకారానికి చాలా ఎక్కువ తీసుకొని చేయించాము. దీనికి వెంకటరమణయ్య గారు మిషన్ ఇచ్చి కూడా సహాయం చేశారు. ఈ దూడల కాలువ, నాయుడు కాలువని పర్మనెంట్ మెజర్స్ కోసం 4 కోట్లు 7 కోట్లు 11 కోట్లు ఎస్టిమేట్ పంపించాము గవర్నమెంట్కి. అవి కూడా సార్ ఎప్పటితోనే మన కలెక్టర్ గారి దగ్గర రెవెన్యూ మీటింగ్లో కూడా అప్రూవ్ చేసి పంపించారు సార్. ఇంకా గవర్నమెంట్ పోయి సార్ ఎప్పటితో 100% శాంక్షన్ అవుతుందని 2 పక్కల కాలువ గోడలు కింద ఫ్లోరింగ్ వేసేసి టోటల్గా ఈ సిల్ట్ అనేది ఉండకుండా టోటల్గా రిమూవ్ చేసేదానికి ప్లాన్ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు గూడూరు పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. తన సొంత నిధులతో ఈరోజు దాతల్ని ఏర్పాటు చేసి, పిటాచీని ఏర్పాటు చేసి, సారే సొంత డీజిల్ అన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఈ నాయుడు కాలువ ఇది వంగిరు వీరారెడ్డిపల్లి నుంచి చెరువు దాకా దీన్ని అంతా శుభ్రం చేసి, అంతా సిల్టల్ని తొలగించి దాని పరిసరాల్లో ఉండే వాళ్ళకి పరిశుభ్రత కలిగే విధంగా ఇది గూడూరు పట్టణంలో ఈ కార్యక్రమం చేయడం ఎంతో మంచి
మంచిది అని తెలియజేస్తూ, అదేవిధంగా సార్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గూడూరులో చేస్తున్నారు. ఈరోజు అంతా పర్యవేక్షించడం జరిగింది. ఈ నాయుడి కాలం అంతా చాలా వరకు శుభ్రపడింది. దీనికి ఈ పరిసరాల్లో ఉండే ప్రజలకి దీనివల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ, నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని బద్యవోలు వెంకన్నపాలెం మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కర్నూలు జిల్లా గుత్తికి చెందిన 25 సంవత్సరాల రాధాకృష్ణ దుర్మరణం చెందాడు. గూడూరు నుంచి బద్వేల్ గ్రామం వైపు వస్తున్న లారీ బద్వేల్ నుండి గూడూరు వైపు మోటార్ సైకిల్పై వెళ్తున్న రాధాకృష్ణను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదంలో లారీ దగ్గరకు వచ్చే సమయంలో రోడ్డు పరంచులో స్లిప్ అయి మోటార్ సైకిల్ బోల్తా పడింది. దీంతో రాధాకృష్ణ లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. రాధాకృష్ణ తండ్రి కట్టువపల్లి శివాలయంలో పనిచేస్తున్నట్లు వెంకన్నపాలెం గ్రామస్తులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.